అబ్దుల్ రహీం 2004లో సౌదీ అరేబియాలో ఒక బాలుడు మరణానికి కారణమవడంతో జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే మగ్గిపోయాడు. 2004లో ఆ బాలుడికి చెందినటువంటి కుటుంబం బ్లడ్ మనీ కోసం ఒప్పుకుంది. అంటే ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి వారి కుటుంబం వీళ్ళకి శిక్ష పడకుండా డబ్బులకు ఒప్పుకుంటే దాన్ని బ్లడ్ మనీ అంటారు కదా. ఆ విధంగా బ్లడ్ మనీ కోసం ఒప్పుకుంటే అప్పట్లో కేరళకి చెందినటువంటి ఈ మలయాళీలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా విరాళాల కోసం ప్రయత్నాలు చేస్తే 34 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ 34 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి చెందినటువంటి వారికి ఇచ్చేస్తే అబ్దుల్ రహీం ఏమొచ్చేసి ఇప్పుడు విడుదలకి నోచుకున్నాడు. 2004లో ఈ ప్రక్రియ మొదలైతే మొన్న మే నెల 19వ తారీఖుతో అతని శిక్ష అయితే పూర్తి అయిపోయింది. కాకపోతే ఈ రోజు విడుదలయ్యాడు. ఎందుకంటే సౌదీ అరేబియాకి చెందినటువంటి అధికారులందరూ హజ్ యాత్రలో చాలా బిజీగా ఉన్నారంట దానికి సంబంధించినటువంటిది. కాకపోతే మొత్తానికి మరో 2 రోజులు ఆలస్యం అవ్వాల్సింది. కానీ ప్రోటోకాల్ని అనుసరించి మొత్తానికి అయితే అబ్దుల్ రహీంని విడుదల చేశారు. ఇప్పుడు ఆయన కేరళలోనైతే ల్యాండ్ అయ్యాడు. దాంతో ఇప్పుడు చాలామంది ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చేస్తున్నారు. చూసారా ఎంత యూనిటీగా ఉన్నారో. నేను అనేది ఏంటంటే మన దేశంలో ఏదైనా ఒక సమస్య వస్తే ₹1 కూడా విరాళం రాదు. కానీ మొన్న ఇరాన్కి చెందినటువంటి అయాతుల్లా అలీ ఖమేని చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది షియా ముస్లిమ్స్ విరాళాలు సేకరించి అక్కడ అది కాకుండా ఈ చేతులకి చెవులకి ఏదైతే బంగారం ఉంటుందో మొత్తం ఇచ్చేశారు. సిల్వరు, ఇత్తడి, వెండి మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు ఇచ్చేశారు. భారత ప్రభుత్వము ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా ఇరాన్కి ఇచ్చింది. అది వేరే, అది దౌత్య సంబంధాల్లో భాగంగా ఉంటుంది. కానీ ఇక్కడ అదే కశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగితే ఒక్కరూ ముందుకు రాలేదు. అదే కశ్మీర్లో వరదలకి ఒక్కరూ ముందుకు రాలేదు. ఇదిగో మనం విరాళాలు ఎత్తుకొని మనల్ని మనమే రక్షించుకుందాం అన్న విధంగా కూడా ₹1 ఇవ్వలేదు ఎవరు. ప్రభుత్వం ఉందిగా, ప్రభుత్వం ఇస్తుందిగా, ప్రభుత్వంలో మనందరం కట్టిన పన్నులు ఉంటాయిగా. కానీ ఇరాన్కి అలా కాదు కదా. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇంత డబ్బులు కూడగట్టగలుగుతున్నప్పుడు మనకి ఇక్కడ ఒక సమస్య వస్తే అంటే వాళ్ళకి బయట వస్తే విరాళాలు ఎత్తుకుంటున్నారు, ఇక్కడ సమస్య వస్తే భారతదేశం ప్రభుత్వం మీద పడుతున్నారు. నేను అనేది యూనిటీగా ఉండడం తప్పు కాదు, కానీ అది జాతీయ భావజాలానికి ఎంత దూరంగా ఉందో చూడండి.